జపాన్‌కు చెందిన గోల్డెన్ డ్రాగన్స్ ఆర్గనైజేషన్ యొక్క టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదును ఎవరు గెలుచుకున్నారు? పవన్ కళ్యాణ్. జనవరి 2026లో గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ ప్రముఖ భారతీయ నటుడు మరియు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదును ప్రదానం చేసింది. జపనీస్ మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆయన జీవితాంతం అంకిత భావంతో ఉన్నందుకు ప్రపంచవ్యాప్త గుర్తింపుల శ్రేణిలో ఈ గౌరవం లభించింది. సాంప్రదాయ తీగ తోలుబొమ్మ నాటకం అయినటువంటి కత్ పుత్లిని ఏ రాష్ట్రంలో ప్రదర్శించారు? రాజస్థాన్. జైపూర్లో దాదాపు 250 కుటుంబాలు రాజస్థాన్లోని పురాతన జానపద కళా సంప్రదాయాల్లో ఒకటైన కత్ పుత్లిని సంరక్షిస్తూనే ఉన్నారు. ఈ కత్ పుత్లి అనేది రాజస్థాన్లో ఉద్భవించిన సాంప్రదాయ తీగల తోలుబొమ్మ థియేటర్ రూపం. చారిత్రాత్మకంగా రాజ్పుత్ రాజులు, యోధులు, జానపద వీరులు మరియు నైతిక కథలను గ్రామీణ ప్రేక్షకులకు వివరించడానికి ఈ కత్ పుత్లి ప్రదర్శనలను ఉపయోగించారు. కత్ పుత్లి తోలుబొమ్మను కలప, వస్త్రం, దారం మరియు లోహ తీగతో తయారు చేస్తారు. పరమశక్తి అనే సూపర్ కంప్యూటర్ను ప్రారంభించిన సంస్థ ఏది? ఐఐటి మద్రాస్. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసులో ఒక శక్తివంతమైన కొత్త సూపర్ కంప్యూటింగ్ సౌకర్యం అయినటువంటి పరమశక్తిని ప్రారంభించింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసు పరమశక్తి సూపర్ కంప్యూటర్ను ప్రారంభించింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యుఎస్ఏ ఏ మిషన్ను రద్దు చేసింది? మార్స్ శాంపుల్ రిటర్న్ మిషన్. జనవరి 2026లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మరియు నాసా యొక్క మధ్య ఉన్నటువంటి ఉన్నత స్థాయి సహకారమైన మార్స్ శాంపుల్ రిటర్న్ మిషన్ అధికారికంగా రద్దు చేయబడింది. పెరుగుతున్న ఖర్చులు మరియు ట్రంప్ పరిపాలన, నాసాపై బడ్జెట్ ఆంక్షల కారణంగా యుఎస్ కాంగ్రెస్ ఈ ప్రాజెక్టును వెనక్కి తీసుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకోబడింది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అభివృద్ధి చేసిన సాహిత్య రచనలు ఏ భాషలకు విడుదల చేయబడతాయి? కన్నడ, తెలుగు, మలయాళం మరియు ఒడియా. జనవరి 2026లో సెంటర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ కింద పనిచేస్తున్న సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ క్లాసికల్ లాంగ్వేజెస్ 4 భాషల్లో విడుదల కోసం 41 సాహిత్య రచనలను అభివృద్ధి చేసింది. అవి కన్నడ, తెలుగు, మలయాళం మరియు ఒడియా భాషల్లో విడుదలయ్యాయి. భారతదేశం అంతటా డిజిటల్ సృష్టికర్తలను శక్తివంతం చేయడానికి క్రియేటర్స్ కార్నర్ ప్లాట్ఫామ్ను ప్రారంభించిన సంస్థ ఏది? ప్రసార భారతి. భారతదేశం అంతటా డిజిటల్ సృష్టికర్తలకు సాధికారత కల్పించడానికి ప్రసార భారతి ఇటీవల డిడి న్యూస్లో క్రియేటర్స్ కార్నర్ను ప్రారంభించింది. ఇది జాతీయ టెలివిజన్ నెట్వర్క్లో స్వతంత్ర డిజిటల్ సృష్టికర్తలు సృష్టించిన కంటెంట్ను ప్రదర్శించడానికి ఒక ప్రత్యేక వేదిక. కంటెంట్ వార్తలు మరియు ప్రస్తుత వ్యవహారాలు, సంస్కృతి, ప్రయాణం, వంటకాలు, కళ, సాహిత్యం, సంగీతం, ఆరోగ్యం, విద్య అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం మరియు వినోదాన్ని కవర్ చేస్తుంది. ఈ కార్యక్రమం సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం 7 గంటలకు డిడి న్యూస్లో ప్రసారం అవుతుంది. డూమ్స్డే ప్లేన్ అని విస్తృతంగా పిలువబడే యుఎస్ సైనిక విమానం పేరు ఏమిటి? బోయింగ్ E-4B నైట్ వాచ్. బోయింగ్ E-4B నైట్ వాచ్ దీనిని యుఎస్ సైన్యం యొక్క డూమ్స్డే ప్లేన్ అని కూడా పిలుస్తారు. ఇది యుఎస్ఏ సైన్యంలో
అత్యంత రహస్య విమానం మరియు నేషనల్ ఎయిర్బోర్న్ ఆపరేషన్ సెంటర్గా పనిచేస్తుంది. అణుయుద్ధం లేదా గ్రౌండ్ కమాండ్ సెంటర్ల విధ్వంసం వంటి తీవ్రమైన పరిస్థితుల్లో యుఎస్ ప్రభుత్వాన్ని కార్యాచరణలో ఉంచడానికి ఈ విమానం ఫ్లయింగ్ కమాండ్ పోస్టుగా పనిచేస్తుంది. రతపాని టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి రతపాని టైగర్ రిజర్వ్కు పురావస్తు శాస్త్రవేత్త మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన డాక్టర్ విష్ణు శ్రీధర్ వాకాంకర్ పేరు పెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ రతపాని టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లోని రైసేన్ మరియు సెహోర్ జిల్లాల్లో ఉంది. ఇది వింధ్య పర్వత శ్రేణుల్లో విస్తరించి ఉంది. ఇది నర్మదా నదికి ఉత్తరాన ఉంటుంది. ది ఫార్చునా వేవ్ అనే రీఫ్రెష్ బ్రాండ్ గుర్తింపును ఏ బ్యాంకు ప్రారంభించింది? ఫెడరల్ బ్యాంకు. ఫెడరల్ బ్యాంకు జనవరి 2026లో ది ఫార్చునా వేవ్ అనే కొత్త బ్రాండ్ గుర్తింపును ప్రారంభించింది. ఫెడరల్ బ్యాంకు ది ఫార్చునా వేవ్ను ఆవిష్కరించింది. ఈ ఆవిష్కరణ ముంబైలో బ్యాంకు నాయకత్వం మరియు బ్రాండ్ అంబాసిడర్ శ్రీమతి విద్యాబాలన్ సమక్షంలో జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి డీప్ టెక్ స్టార్టప్ పాలసీని ప్రారంభించిన రాష్ట్రం ఏది? తమిళనాడు. తమిళనాడు ప్రభుత్వం భారతదేశంలో మొట్టమొదటి ప్రత్యేక డీప్ టెక్ పాలసీని తమిళనాడు డీప్ టెక్ స్టార్టప్ పాలసీ 2025-26 ప్రారంభించింది. అధునాతన ఆవిష్కరణను ప్రోత్సహించడం, పారిశ్రామిక వృద్ధిని పెంచడం, సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకు సాధికారత కల్పించడం, అదేవిధంగా తమిళనాడు 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వైపు ప్రయాణాన్ని వేగవంతం చేయడం ఈ విధానం యొక్క లక్ష్యం. నేషనల్ ఐఐడి డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? జాతీయ భద్రతా దళం ఎన్ఎస్జి. హోం మరియు సహకార మంత్రి కౌంటర్ ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ అనగా ఐఈడి భద్రత మరియు అంతర్గత భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడానికి నేషనల్ ఐఐడి డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ను ప్రారంభించారు. ఇది నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జి యొక్క నేషనల్ బాంబ్ డేటా సెంటర్ అభివృద్ధి చేసిన జాతీయ డిజిటల్ ప్లాట్ఫామ్. ఉగ్రవాద సంఘటన దర్యాప్తులను మెరుగుపరచడానికి ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజులకు సంబంధించిన డేటాను క్రమబద్ధంగా సేకరించడం మరియు విశ్లేషించడానికి ఈ వ్యవస్థ వీలు కల్పిస్తుంది. భారతదేశంలో మొట్టమొదటి బయోహ్యాపీ డిస్ట్రిక్ట్ ఏ రాష్ట్రంలో అభివృద్ధి చేయబడుతుంది? అరుణాచల్ ప్రదేశ్. ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ కేఈ పన్యోర్ జిల్లా పరిపాలనా సహకారంతో అరుణాచల్ ప్రదేశ్లో భారతదేశంలో మొట్టమొదటి బయోహ్యాపీ డిస్ట్రిక్ట్ను అభివృద్ధి చేస్తుంది. ఇది జిల్లాలోని నివాసితుల జీవనోపాధి, వ్యవసాయ, జీవవైవిధ్యం మరియు ఇతర పర్యావరణ అంశాలపై దృష్టి పెడుతుంది. పులుల ఆవాసాలను పర్యవేక్షించడానికి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఎన్టీసీఏ ప్రారంభించిన యాప్ పేరు ఏమిటి? ఎం స్ట్రైప్స్. అనామలై టైగర్ రిజర్వ్లోని ఇది తమిళనాడులో ఉంటుంది. అటవీ సిబ్బంది వన్యప్రాణుల గణన కోసం మానిటరింగ్ సిస్టమ్ ఫర్ టైగర్స్ ఇంటెన్సివ్ ప్రొటెక్షన్ అండ్ ఎకలాజికల్ స్టేటస్ అనగా ఎం స్ట్రైప్స్ యాప్ను ఉపయోగిస్తారు. ఈ ఎం స్ట్రైప్స్ అనేది పులుల ఆవాసాలను పర్యవేక్షించడానికి మరియు రక్షించడానికి సాఫ్ట్వేర్ ఆధారిత వ్యవస్థ. దీనిని 2010లో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఎన్టీసీఏ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో కలిసి ప్రారంభించింది. గనుల మంత్రిత్వ శాఖ రాష్ట్రీయ ఖనిజ్ చింతన్ శిబిర్ 2026ను ఏ రాష్ట్రంలో నిర్వహించింది? గుజరాత్. గనుల మంత్రిత్వ శాఖ 2026
జనవరి 8, 10 తేదీల్లో గుజరాత్లోని గాంధీనగర్లో రాష్ట్రీయ ఖనిజ్ చింతన్ శిబిర్ 2026ను నిర్వహించింది. మైనింగ్ నియంత్రణ మరియు అభివృద్ధిపై కేంద్ర రాష్ట్ర సమన్వయాన్ని బలోపేతం చేయడం దీని యొక్క లక్ష్యం. రామన్ డ్రివెన్ స్పిన్ నాయిస్ స్పెక్ట్రోస్కోపీ టెక్నిక్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, బెంగళూరు. బెంగళూరులోని రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఒక నాన్ ఇన్వేసివ్ టెక్నిక్ను అభివృద్ధి చేశారు. రామన్ డ్రివెన్ స్పిన్ నాయిస్ స్పెక్ట్రోస్కోపీ అని పిలువబడే ఈ పద్ధతి చల్లని అణువు ప్రయోగాల్లో ఉపయోగించే సాంప్రదాయ అణువు ఇమేజింగ్ పద్ధతుల పరిమితులను ఇది అధిగమిస్తుంది.